Dear students and parents, welcome to Dr. TCH కెరియర్ గైడెన్స్. ఇది మీ ఛానల్, మీరు ఆదరించాలి. మీకోసం కష్టపడి వీడియో చేస్తున్నాము. ఎన్ఐటి సిరీస్ ప్రారంభించాను. ఐఐటి సిరీస్ దాదాపు కంప్లీట్గా వస్తుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఐఐటీస్ అని ఉంటుంది అనమాట. ప్లేలిస్ట్ అన్ని ఐఐటీల గురించి ఉంటుంది. ఎన్ఐటి ప్లేలిస్ట్ అన్ని ఎన్ఐటీల గురించి ఉంటుంది. ట్రిపుల్ ఐటీస్ ప్లేలిస్ట్ ఉంటుంది, అన్ని ట్రిపుల్ ఐటీ గురించి ఉంటుంది. ఫస్ట్ ట్రిపుల్ ఐటీ అలహాబాద్ అనమాట. ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటున్నాం కదా, ఈ అలహాబాద్ ట్రిపుల్ ఐటీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి మీరు అందరు కూడా 27% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరు నాతో తొండి గేమ్ ఆడుతున్నారు. మీరు అందరు నా ఛానల్ చూస్తున్నారు. ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు? మీరు అందరు కూడా చేయాలి కదా. సో మీకోసం మేము కష్టపడుతున్నప్పుడు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కదా. మరి ఎక్కువసార్లు అడిగితే బాగోదు, కానీ అడగాల్సి వస్తుంది. అడగింది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. కాబట్టి మీరు కూడా ఈ ఛానల్కి, నాకు కాదు, ఈ ఛానల్కి అమ్మా నాన్న లాంటి వాళ్ళు కాబట్టి, ఈ ఛానల్ మీ కొడుకు లాంటిది కాబట్టి, కూతురు లాంటిది అనుకోండి, ఏదైనా కానీ దీన్ని ఆదరించాలి. మీరు అందరు కూడా ఒక క్షణం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. ఎంతో శ్రమిస్తారు నా స్టూడెంట్స్ కావచ్చు, మా యొక్క ఎంప్లాయీస్ కావచ్చు, మీకు మంచి డేటా ఇవ్వాలని చెప్పేసి. కాబట్టి మీరు అందరూ కూడా లైక్ చేయండి, హైప్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ట్రిపుల్ ఐటీస్ గురించి చెప్తాను. ఇంకా చాలా కాలేజీ గురించి మీకు వీడియోస్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, వీడియోని ఒక లైక్ చేయటం. దానికి డబ్బులు ఏమి ఉండవు. డబ్బులు అయితే దీనికి డబ్బులు తీసుకుంటాం, ఎందుకంటే మనకు వచ్చిన పని ఫ్రీగా ఏది చేయొద్దని పెద్దలు చెప్పారు కాబట్టి. అయినప్పటికీ కూడా కొంతమందికి చెప్తుంటాను. సో కాబట్టి మీకు జోస్టాక్ కౌన్సిలింగ్, సిసాప్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేకపోతే తెలుసుకోవచ్చు. అమౌంట్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, రీజనబుల్గానే తీసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలుసు కాబట్టి దానికి క్షమించాలి. డబ్బులు తీసుకుందని కూడా క్షమించాలి, మేము కూడా బతకాలి కాబట్టి. సో ఇదండి, ఈ వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సో ఇక్కడ ఉండండి, చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ పేరు మార్చారు, ప్రయాగ్రాజ్ అని పెట్టారు. అలహాబాద్ పేరు కాస్త ప్రయాగ్రాజ్ అయింది. అక్కడ ఉందండి. ఇక్కడ చాలా కాలేజెస్ ఉంటాయండి. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ అనుకోవచ్చు మనం, ఈ అలహాబాద్ని, ప్రయాగ్రాజ్. ఓకేనా. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, వాటి ప్లేస్మెంట్ వివరాలు, ఫీజు ఎంత ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ కూడా మీకు జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది, ఇది కూడా జోసా 6th రౌండ్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా చెప్పాను కదా, మీరు నా నుంచి గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పెట్టి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పాను 2-3 years బ్యాక్, వీళ్ళు జేఈ మెయిన్స్ క్రాక్ చేస్తారు, 98-99% వస్తుందని చెప్పా. అట్లా చెప్పిన వాళ్ళలో 3 వచ్చింది. సో ఆ 3 అక్కడితో ఆగరు, వాళ్ళు ఐఐటి కూడా క్రాక్ చేస్తారు. అప్పుడు వీడియో చేస్తా మళ్ళీ. అలాంటి టెస్ట్ అండి ఇది, ఏదో అల్లాటెప్ప టెస్ట్ ఏదో అనుకోకండి మీరు. మేము ఇంత చదువుకొని మీకు తక్కువలోనే పెడుతున్నాం. ఇది 10,000 తీసుకుంటారు, 15,000 తీసుకుంటారు, అట్లా తీసుకోవట్లేదండి. దీనికి ఎంత ఖర్చు అవుతుందో అంతే పేరెంట్స్ నుంచి తీసుకొని పేరెంట్స్కి గైడ్ చేస్తారు. ఒక విధంగా సర్వీస్ చేస్తున్నాము. మీకు అన్నీ మేము చెప్పలేము ఇక్కడ, బట్ వండర్ఫుల్ టెస్ట్ ఇది. మీ పిల్లల యొక్క స్కిల్స్, మీరు పెడుతున్న డబ్బుకి మీ అంత అవుట్పుట్ వస్తుందా లేదా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాలెడ్జ్. చదువు చెప్తున్నాం, లక్షల ఫీజు కడుతున్నారు బాబు పేరెంట్స్, ఎంత అడిగితే అంత షూ, బట్టలు, అన్ని పుస్తకాలు, కానీ అంత నాలెడ్జ్ వస్తుందా? వీళ్ళు ఎవడున్నాడు, ఐఐటి అసలు ఉందా, మ్యాథ్స్ నాలెడ్జ్ ఉందా, మొత్తం 8 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి, ఏదే యాక్టివ్ ఉంది, ఐక్యూ లెవెల్ ఎంత ఉంది, అన్నీ తెలుసుకోవచ్చండి. సో మరిన్ని వివరాలకు మమ్మల్ని కాంటాక్ట్ కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇదండి కాలేజీ, ఇలా ఉంటుంది మనకి. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ అలియాస్ ప్రయాగ్ రాజ్ అనమాట. క్యాంపస్ బాగుంటుంది. మీకు ఎక్కువ ఐఐటి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ డీన్స్గా ఉంటారు. ఐఐటీస్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎన్ఐటీస్లో పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉంటారు. సో 1999లో అనమాట మన ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ చూసుకొని అప్పుడున్నటువంటి వాజ్పేయి గారు అలహాబాద్లో పెట్టించారనమాట ఈ ట్రిపుల్ ఐటీని. ఇది మనకి 4.5 kilometers ఎయిర్పోర్ట్కి 4.5 kilometers దూరంలో ఉంటుంది. వారణాసి ఎయిర్పోర్ట్ నుంచి 142 kilometers దూరంలో ఉంటుంది. ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి 8.5 kilometers దూరంలో ఉంటుందన్నమాట. కొంత డిసప్పాయింట్ చేసింది ఏంటంటే 87 ఉండేటువంటి ర్యాంక్ కాస్త ఇది 101 to 150 వెళ్ళిపోయింది, అదొకటి. కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి. మీకు తెలుసు కదా మనం ఎలా కొనేస్తామో ర్యాంకులు, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకులు, న్యాక్లు, మీకు తెలుసు కదా. కాబట్టి ఇలాంటి వాటికి అవసరం లేదు. కాలేజ్ మంచిది, ఆ ర్యాంకు నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ యొక్క కట్ ఆఫ్, ఇది ఓపెన్ కేటగిరీ. ఓపెన్ తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీతో సహా ఇచ్చాను.
ఇది జోస్తా 6th రౌండ్ కట్ ఆఫ్. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్లోనే చూసి మాకు సీట్ రాలనుకోవద్దు. ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు చాలా చేంజెస్ జరుగుతాయి. ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ కాబట్టి ఇది చూసుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈ ఇయర్ ఎక్కువ డిమాండ్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా, మారిపోతూ ఉంటాయి టేస్ట్లు. కొంచెం రాగానే ఈ బ్రాంచ్ అడుగుతున్నారు అనమాట. కాబట్టి వీటన్నిటి గురించి చెప్తా, అన్ని బ్రాంచెస్ గురించి మీకు చెప్తా. మీరు కంగారు పడకండి, మీకు నచ్చిందే మీరు చదవండి, వీటన్నిటి గురించి పట్టించుకోవద్దు. ఐటీ బ్రాంచ్ అండి, ఇక్కడ సిఎస్సి ఉండదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ పేరు ఐటీ, కానీ మొత్తం కూడా మీకు ప్లేస్మెంట్ విషయంగా కానీ వేరే విషయంలో ఏ డౌట్ పెట్టుకోవద్దు. కొంతమంది తెలిసి తెలియక అమాయకంగా ఐటీ అంట వద్దు అంటారు అనమాట. కాబట్టి అలాంటిది ఏం లేదు, ఇది తీసుకోవచ్చు. దానికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి. ఐటీ తర్వాత మీకున్నటువంటి బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్. ఇది కూడా మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది. ఇది కూడా చాలా మంచి బ్రాంచ్, ఎందుకంటే మొత్తం బిజినెస్ సంబంధించినటువంటి విషయాలు మీకు తెలుసు కదా. ఐటీ అండ్ బిజినెస్ కాబట్టి చాలా మంచి కోర్స్ అని చెప్పుకోవాలి. దానికి వచ్చినా కానీ మీరు తీసుకోండి. ఇది మీ కేటగిరీ కట్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ అండి, మనకు ఉన్నటువంటి ఫీజ్ సెక్షన్ అనమాట. ఇక్కడ మీకు వన్ టైం ఫీజు అనేది ఒకటి ఉంటుంది, ఇది రిఫండబుల్ ఉంటుంది. ఇది కూడా 18,360 మీరు పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఒక 81,000 ఉంటుంది. అదర్ ఫీజెస్ ఒక 7,690 ఉందన్నమాట. యాన్యువల్ ఫీజు ఒక ఇంత ఉంటుంది, దాదాపు ఒక 1 lakh వరకు అనుకోవచ్చు మీరు. ఓకేనా? సో 1 lakh లోపు ఉంటుంది ట్యూషన్ ఫీజు. ఇది ఫస్ట్ సెమిస్టర్ అయితే 1,50,000 కట్టాలి. దానికంటే తక్కువనే నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ నుంచి మీరు కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదేంటిది, ఇక్కడ హాస్టలు, మెస్ ఫీజు ఇవన్నీ కూడా ఒక 36,000 వరకు ఉంటాయి. ఇవన్నీ పేరెంట్స్ చూసుకుంటారు, మీరు చదువుకుంటే చాలు. ఓకేనా? పేరెంట్స్ కోసం అది. ఇక ప్లేస్మెంట్స్ తీసుకున్నట్లయితే ఇక చూడండి, ఐటీ బ్రాంచ్ మీకు ఏం చెప్పాను నేను, ఐటీ బ్రాంచ్ అని పక్కన పెట్టదని చెప్పానా? ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ఇక్కడ? టోటల్గా ఉన్నది 242 మంది. ఎంతమంది రిజిస్టర్? 242కి 242 మంది రిజిస్టర్ అయ్యారు, అంటే ఎలిజిబిలిటీ తెచ్చుకుంటారు అనమాట. కానీ ఎంతమంది ప్లేస్ అయ్యారండి? 223 మంది ప్లేస్ అయ్యారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు ప్లేస్ కాలేదు అంటే, మీరు జస్ట్ సిజిపిఏ మెయింటైన్ చేస్తే కుదరదు. కొన్ని కోర్సెస్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ చిన్న చిన్న చేయాలి. వాడు మీకు లక్షలు ఇవ్వాలంటే మీలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా. కొత్త సర్టిఫికేట్ పట్టుకుంటే ఇస్తారా? ఉద్యోగం ఇస్తారా? ఇయ్యరు కదా. కాబట్టి ఇంత గ్యాప్ ఉంది అంటే ఇందులో కొంతమంది హయ్యర్ స్టడీస్కి వెళ్తారు, కాబట్టి వాళ్ళని కాదు. కొంతమంది ఏంటంటే ఇక వాళ్ళ ఏదైతే కోర్సెస్ నేర్చుకుని వాళ్ళకి రాదనమాట. అందరికందరూ లేదని కాదు, కొంతమంది హయ్యర్ స్టడీస్కి వెళ్తారు, ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చూసుకుంటే 37కి అయితే మన 4 years బీటెక్ ఉంది కదా, ఐటీ ప్లస్ బిజినెస్ 35 మెంబర్స్ ప్లేస్ అయ్యారండి. ఇక్కడ కూడా ఈసీలో 107కి 107 రిజిస్టర్ అయితే 90 మెంబర్సే ప్లేస్ అయ్యారనమాట. కాబట్టి ఇది ఓవరాల్గా 90% అయితే ప్లేస్మెంట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి మీకు ఐటీలో 92% ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ఇన్ఫర్మాటిక్స్లో ఈ ఐటీ కంటే ఎక్కువ ఉందండి ప్లేస్మెంట్, 94% ఉందన్నమాట. ఓకేనా? సో ఇట్లా మీకు మ్యాక్సిమం సిటీసీ తీసుకున్నట్లయితే 83 lakhs వచ్చింది, 71 lakhs వచ్చింది, ₹1 కోటి కూడా వచ్చిందండి. ₹1 కోటి కూడా వచ్చింది ప్యాకేజ్ చూసుకోండి. మరి మీడియం ప్యాకేజీ 15 lakhs ఉందండి, ఐటీకి 20 lakhs ఉంది, బిఎస్ 17 lakhs ఉంది. జస్ట్ 22 years. మీ ఫాదర్ని అడగండి పాప, ఆయన స్టార్టింగ్ శాలరీ ఎంతనో, మీ శాలరీ చూడండి ఎంతనో. అర్థమైందా? నాకు ఇప్పటికీ ఇంత శాలరీ ఇవ్వట్లేదు కాలేజీలలో వర్క్ చేద్దామంటే. చూడండి నాన్న, మీ బ్రెయిన్కి ఇస్తున్నారు అనమాట వాళ్ళంతా. ఇక్కడ వచ్చినటువంటి కంపెనీస్ అండి ఇవన్నీ కూడా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అన్ని కంపెనీస్ వస్తాయి, నో ప్రాబ్లం. ఇది ఐఐటి, IIITలో టాప్ అనుకోవచ్చు. సో ఇట్లా మీకు అన్ని IIITs గురించి చెప్తాను. కాబట్టి ఒక క్షణం ఆగి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ జోస్తా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, IIIT ఇవి కాకుండా ఇండియాలో చాలా కౌన్సిలింగ్స్ ఉన్నాయి, చాలా కాలేజెస్ ఉన్నాయి. మంచి కాలేజీలో మిమ్మల్ని పంపించాలనేదే మా ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయని యూట్యూబ్ ఛానల్లో చెప్పి ఫస్ట్ బ్యాచ్ తెలుగు పిల్లల్ని పంపించినటువంటి ఏదైతే ఆ క్రెడిట్ ఉందో మన ఛానల్కి ఉంది. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నాకు పేరెంట్స్ చెప్పి, సార్ మీ ఛానల్ చూసి మేము వెళ్ళాము, మా పాప ధారవాడలో చదువుతూ ఉంటుంది, ఆ మేడం గారు ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ చూసి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గురించి చెప్పినప్పుడల్లా కామెంట్ పెడుతుంది. మన తల్లి విజయవాడలో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ కోవిడ్ టైంలో వాళ్ళ పాపకి ఎక్కడ ఏం రాక ఉన్నప్పుడు మన ఛానల్ చూసి అక్కడ అప్లై చేస్తే ఐఐటి ధారవాడలో వాళ్ళ క్యాంపస్ ఉందన్నమాట 2 years. ఇప్పుడు ఓన్ క్యాంపస్ వచ్చింది. ఇట్లా అన్ని ఇండియాలో ఉన్నటువంటి అన్ని టాప్ మంచి కాలేజీలు మన పిల్లలు చదువుతున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కాలేజీ రికమెండ్ చేస్తాను. ఏదో ఒక కాలేజీని పట్టుకొని ఇక్కడే జాయిన్ చేయించని మాత్రం చెప్పాను.
ఈ మధ్య ఢిల్లీ కూడా వెళ్ళాను, యూపీ వెళ్ళాను, హర్యానా వెళ్ళాను, బెంగళూరు వెళ్ళొచ్చాను, లేదా పంజాబ్ వెళ్ళొచ్చాను, రాజస్థాన్ వెళ్ళొచ్చి కాలేజ్లో మన పిల్లలు ఉంటే వాళ్ళతో డిస్కస్ చేశాను. వాటి వీడియోస్ కూడా మీకు వస్తాయన్నమాట. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ మీది, నాది కాదు. దానికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక త్రిబుల్ ఐటీతో మేము ముందుకు రావాలంటే మీరు ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ కండి. జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ మీకు ఉన్నది. ఏప్రిల్లో మీరు జస్ట్ క్వాలిఫై అయినా ఐఐటీ ఉంది. ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకండి. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి ఛాలెంజెస్ చాలా వస్తాయి. ఒక్క ఎగ్జామ్కి తక్కువ మార్కులు వస్తే డిసప్పాయింట్ కావద్దు. దండయాత్రలు చేయటమే అనమాట. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.